నమస్తే సిటీ ఒంగోలు న్యూస్ కి స్వాగతం. ముందుగా హెడ్లైన్స్. ఒంగోలు కలెక్టర్ కార్యాలయంలో జిల్లా ఇంటర్మీడియట్ బోర్డు అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించిన జిల్లా కలెక్టర్ దినేష్ కుమార్. మే 23 నుంచి జరగనున్న ఇంటర్మీడియట్ సప్లిమెంటరీ పరీక్షలను సమర్థవంతంగా నిర్వహించాలని అధికారులను ఆదేశించిన కలెక్టర్. ఎన్నికల సమయంలో ప్రకాశం జిల్లాలోని దర్శి నియోజకవర్గంలో దాడికి గురైన టీడీపీ కార్యకర్తలను పరామర్శించిన ఒంగోలు పార్లమెంట్ అధ్యక్షులు నూకసాని బాలాజీ. టీడీపీ ప్రభుత్వం రాగానే దాడికి పాల్పడిన వారిని కఠినంగా శిక్షిస్తుందని వెల్లడించిన బాలాజీ. మే 23 నుంచి జరగనున్న ఇంటర్మీడియట్ సప్లిమెంటరీ పరీక్షలను పకడ్బందీగా నిర్వహించేందుకు అన్ని ఏర్పాట్లు చేస్తున్నట్లు జిల్లా కలెక్టర్ దినేష్ కుమార్ తెలిపారు. ఒంగోలు ప్రకాశం భవనంలోని కలెక్టర్ కార్యాలయంలో జిల్లా ఇంటర్మీడియట్ బోర్డు అధికారులతో పాటు పోలీస్, రెవెన్యూ, వైద్య సిబ్బందితో ఆయన సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ ఇటీవల జరిగిన 10వ తరగతి ఇంటర్మీడియట్ పరీక్ష ఫలితాల్లో జిల్లా మంచి ఉత్తీర్ణత సాధించిందని అన్నారు. పరీక్షలో ఫెయిల్ అయిన విద్యార్థుల కోసం ఈ నెల 24 నుంచి జూన్ 3 వరకు సప్లిమెంటరీ పరీక్షలు నిర్వహించడం జరుగుతుందని అన్నారు. విద్యార్థులు సకాలంలో పరీక్ష కేంద్రాలకు చేరుకోవాలని ఆయన కోరారు. ఎగ్జామినేషన్స్ అండ్ ఇంటర్మీడియట్ ఎగ్జామినేషన్స్ మన జిల్లాలో సక్సెస్ఫుల్గా చేయడం జరిగింది. ఎస్ఎస్సి ఎగ్జామినేషన్స్లో మన పిల్లలు 91.21% ఆఫ్ పిల్లలు పాస్ అవ్వడం జరిగింది. ఆల్ స్కూల్స్ అన్నీ కూడా కలిపి, గవర్నమెంట్ అండ్ ఎయిడెడ్ అండ్ ప్రైవేట్ స్కూల్స్ అన్నీ కలిపి చేసి రాష్ట్రంలో 7వ స్థానంలో ఉన్నాం. 7th పొజిషన్స్ మనం రావడం జరిగింది. గత సంవత్సరంలో 12th పొజిషన్స్లో మనం ఉన్నాం పాసింగ్ పర్సంటేజెస్లో. ఇప్పుడు కొంచెం ఇంప్రూవ్ అయ్యి 7th పొజిషన్స్కి రావడం జరిగింది. దీంట్లో ఎవరెవరు ఫెయిల్ అయిన వాళ్ళు దాంట్లో దాదాపుగా 3,821 3,871 మందిలో ఫెయిల్ అవ్వడం జరిగింది. వాళ్ళందరికీ కూడా కావాల్సిన సప్లిమెంటరీ ఎగ్జామ్స్ మరొకసారి వాళ్ళు చేయాల్సిన ఎగ్జామ్స్ రాసిన అనదర్ ఛాన్స్ 24th ఆఫ్ ఈ మే నుండి 3rd జూన్ వరకు ఎగ్జామినేషన్స్ పెట్టడం జరుగుతుంది. సెంటర్స్ ఏర్పాటు చేశాము. దానికి సెంటర్స్లో కావాల్సిన మామూలు సదుపాయాలకు మాత్రం కాకుండా సెక్యూరిటీ అండ్ సేఫ్టీ ఫ్యూచర్స్ బై పోలీస్ టీము అండ్ సెట్టింగ్ స్క్వాడ్స్ అండ్ ఎఫ్ఎస్టీస్ ఫ్లయింగ్ స్క్వాడ్స్ ఇదన్నీ కూడా ఏర్పాటు చేసాము. అండ్ పిల్లలకి కూడా ఈ రాబోయిన ఈ పర్టికులర్ ఎగ్జామినేషన్స్లో కావాల్సిన కోచింగ్, స్పెషల్ కోచింగ్ కూడా సంబంధపడిన స్కూల్స్ ద్వారా వాళ్ళకి చేయడం జరుగుతుంది. అలాగే ఇంటర్మీడియట్ ఎగ్జామినేషన్స్ ఫస్ట్ ఇయర్ అండ్ సెకండ్ ఇయర్లో ఫెయిల్ అయిన బోర్డు ఎగ్జామ్లో ఉన్న వాళ్ళకి సప్లిమెంటరీ ఎగ్జామినేషన్స్ 24th ఆఫ్ మే నుండి 1st ఆఫ్ మే వరకు 43 సెంటర్స్లో చేయడం జరుగుతుంది. సో దాంట్లో దాదాపుగా 22,146 మంది బోత్ ఫస్ట్ ఇయర్ అండ్ సెకండ్ ఇయర్ కలిపి ఈ సప్లిమెంటరీ ఎగ్జామినేషన్స్ రాస్తున్నారు. సో దానికి కావాల్సిన సెక్యూరిటీ అరేంజ్మెంట్స్, అదర్ ఇంటర్ డిపార్ట్మెంటల్ కోఆర్డినేషన్స్ మీటింగ్ కూడా ఇవాళ ఈ డిస్ట్రిక్ట్స్ ఎగ్జామినేషన్స్ కమిటీ ఇవాళ కూర్చొని అందరికీ కూడా ఆదేశం ఇవ్వడం జరిగింది. అన్ని ట్రాన్స్పోర్టేషన్స్ టు అండ్ ఫ్రో ఏపీఎస్ఆర్టీసీ ద్వారా చేయడానికి ఏర్పాటు చేశాము. పోలీస్ ప్రొటెక్షన్ ఇన్ ఆల్ ద సెంటర్స్, ఎగ్జామినేషన్ సెంటర్స్లో పెట్టడం జరుగుతుంది. అది మాత్రం కాకుండా ఈ మధ్యలో బోత్ ఓపెన్ ఎగ్జామ్స్ ఆల్సో ఎవరెవరు ఓపెన్లో రాయడానికి ఉన్నారో దాంట్లో కూడా బోత్ ఎస్ఎస్సి అండ్ ఇంటర్మీడియట్ చదివిన వాళ్ళకి కూడా 1st ఆఫ్ జూన్ నుండి 8 జూన్ ఈ రోజులో వాళ్ళకి దాదాపుగా 2,612 పర్సన్స్ ఇన్ ఇంటర్మీడియట్లో ఓపెన్ ఎగ్జామ్స్ రాస్తున్నారు. అండ్ ఎస్ఎస్సిలో 898 పీపుల్ రాయడం జరుగుతుంది. దానికి కూడా సెంటర్స్ ఏర్పాటు చేసేసి దానికి కావాల్సిన అరేంజ్మెంట్స్ అని కూడా ఏర్పాటు చేయడం జరుగుతుంది. రెవెన్యూ పర్సన్స్ అందరికీ చెప్పేసి ఆల్ తహసీల్దార్స్ కూడా ఈ ఫోటో కాపింగ్ మెషిన్స్ అంటే జిరాక్స్ కాపీస్ అండ్ అదర్ ప్రింటర్స్ ఈ అట్లీస్ట్ 200 మీటర్ పెరిమీటర్లో ఎక్కడ ఉండకూడదని గురించి ఒక 144 సెక్షన్స్ ప్రమాలికేట్ చేయడం జరుగుతుంది. ఈ సెంటర్స్లో ఈ ఫ్లయింగ్ స్క్వాడ్స్లో ఉండడానికి కావాల్సిన రెవెన్యూ డిప్యూటీ తహసీల్దార్ లెవెల్లో ప్లస్ ఏఎస్ఐ లెవెల్లో ఉంటున్న పర్సన్స్ కూడా డెప్యూట్ చేయడం జరుగుతుంది.
చీఫ్ సూపరింటెండెంట్స్ అండ్ అడిషనల్ చీఫ్ సూపరింటెండెంట్స్కి కావాల్సిన ట్రైనింగ్ కూడా 22 అండ్ 21 ఈ 2 తారీఖులో ఇంటర్మీడియట్ యాజ్ వెల్ as SSC ఎగ్జామినేషన్స్ కావాల్సిన ట్రైనింగ్ కూడా ఇక్కడే ఇవ్వడం జరుగుతుంది. దాంట్లో బోర్డు నుంచి వచ్చేసి దే విల్ ఆల్సో ట్రైన్ దిస్ పీపుల్ ప్రాపర్లీ. సో ఈ రాబోయిన ఈ 20 డేస్లో ఈ బోత్ ఎగ్జామినేషన్ సక్సెస్ఫుల్గా చేయడానికి అన్ని ఏర్పాట్లు ఆల్ డిపార్ట్మెంట్స్తో కోఆర్డినేట్ చేసేసి పకడ్బందీగా సెక్యూరిటీ అండ్ సేఫ్టీ హెల్త్ ఇష్యూస్ అన్నీ కూడా ఏర్పాటు హెల్త్ ఇష్యూస్ కూడా పర్యవేక్షణ తీసుకొని దానికి కావాల్సిన ఏర్పాట్లు కూడా చక్కగా చేయడం జరుగుతుంది. సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో భాగంగా ప్రకాశం జిల్లాలోని దర్శి నియోజకవర్గంలో చోటు చేసుకున్న దాడిలో గాయపడిన తెలుగుదేశం పార్టీ కార్యకర్తలను ఒంగోలు పార్లమెంట్ అధ్యక్షులు జిల్లా పరిషత్ మాజీ చైర్మన్ నూకసాని బాలాజీ పరామర్శించారు. మండలంలోని బొట్లపాలెం గ్రామంలో పోలింగ్ బూతుల వద్ద వైఎస్ఆర్సీపీ రౌడీమూక దాడుల్లో గాయపడ్డ టీడీపీ నాయకులను స్థానిక నాయకులతో కలిసి ఆయన పరామర్శించారు. ఈ సందర్భంగా నూకసాని బాలాజీ మాట్లాడుతూ బొట్లపాలెం గ్రామానికి చెందిన బడుగు బలహీన వర్గాలు వైసీపీ పార్టీకి ఓటు వేయలేదనే కక్షతో తెలుగుదేశం పార్టీకి చెందిన బీసీ వర్గాలపై దాడులు చేయడం జరిగిందని, పోలింగ్ బూత్లోని ఏజెంట్లను కొట్టడం, మహిళలను అత్యంత నీచంగా తిట్టి తలలు పగలగొట్టడం, చెవులు కోయడం, ఓటు వేసే వ్యక్తులను భయభ్రాంతులకు గురి చేయడం వంటి దుర్మార్గపు చర్యలకు వైసీపీ రౌడీ మూకలు పాల్పడ్డారని అన్నారు. ఈ దాడుల్లో తెలుగుదేశం పార్టీ నాయకులకు కార్యకర్తలకు చాలా మందికి తీవ్ర గాయాలు అయ్యాయని తెలిపారు. తెలుగుదేశం పార్టీకి అనుకూలంగా ఓట్లు వేస్తున్నారనే ఆక్రోశంతో వెనుకబడిన కులాలపై వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు దాడి చేశారని, ఆ దాడులని వైఎస్ఆర్సీపీ అభ్యర్థి బూచేపల్లి శివప్రసాద్ రెడ్డి ప్రోత్సహించారని ఆరోపించారు. తెలుగుదేశం పార్టీకి చెందిన బడుగు బలహీన వర్గాలపై ఇలాంటి దాడులు జరిగితే రాష్ట్ర వ్యాప్తంగా ఉద్యమానికి ఇక్కడ నుంచే శ్రీకారం చుడతామని వైఎస్ఆర్సీపీ నాయకులను హెచ్చరించారు. రాబోయేది తెలుగుదేశం పార్టీ ప్రభుత్వమేనని, బాధితులకు తెలుగుదేశం పార్టీ అండగా ఉంటుందని పార్టీ నాయకులకు కార్యకర్తలకు భరోసా ఇచ్చారు. ఈ దాడులను అడ్డుకోవాల్సిన పోలీసులు ప్రేక్షక పాత్ర వహించారే తప్ప వెంటనే స్పందించి దాడులను అరికట్టే ప్రయత్నం చేయలేదని విమర్శించారు. దాడులకు పాల్పడిన వారిపై వెంటనే చట్టపరమైన చర్యలు తీసుకోవాలని వారు డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో దర్శి మాజీ ఎమ్మెల్యే నారపుశెట్టి పాపారావు, దర్శి నగర పంచాయతీ చైర్మన్ నారపుశెట్టి పిచ్చయ్య, జిల్లా కమిటీ సభ్యులు మారిల్ల వెంకటేశ్వర్లు, సంగ తిరుపతిరావు, సాగం కొండారెడ్డి తదితరులు పాల్గొన్నారు. కేసులు సత్వరం ఎవరైతే దెబ్బలు తిన్నారో కేసులు కట్టించుకోండి. నేను ఎస్పీకి పోయి కూడా కంప్లైంట్ చేయబోతున్నాను. పోలీస్ అబ్జర్వర్ దృష్టి కూడా రోజు తీసుకెళ్ళాను. ఇలాగే కొనసాగితే పోలీస్ ఆఫీసర్లు ఇప్పుడు ఓకే 13వ తేదీ జరిగినటువంటి ఎన్నికల్లో దర్శి మండలంలోని బొట్లపాలెం గ్రామంలో 155 బూతుల్లో ప్రకాశం జిల్లాలోనే అంత దౌర్జన్యపూరిత వర్గాల మీద దాడులు చేశారు. ఇక్కడ బీసీలు అణిచివేయాలని చూస్తున్నారు. ఇక్కడ బీసీలని చంపేయాలనుకుంటున్నారు. ఒక్కటి మాత్రం చెబుతున్నాం, వారికి మేమందరం పూర్తి స్థాయిలో అండగా ఉంటాం. బలహీన వర్గాల మీద దాడులు జరిగితే రాష్ట్ర వ్యాప్త ఉద్యమానికి ఇక్కడి నుంచే శ్రీకారం చుడతా. దీని ఇంతటితో వదలను. దీన్ని రాష్ట్ర వ్యాప్త ఉద్యమం చేసి ఎవరైతే దౌర్జన్యం చేశారో, బీసీల మీద దాడులు పురిగొల్పారో, ఓటు అనేది స్వేచ్ఛగా ఓటు వేసుకునే హక్కు వాళ్ళకు ఉంది. ఎవరికైనా వేసుకొని, ఏ పార్టీ కన్నా కానీ. కనీసం ఆ ఇంగిత జ్ఞానం లేకుండా, ఆ స్వేచ్ఛ లేకుండా, అంటే జీవితకాలం బలహీన వర్గాలు మీ చెప్పు చేతల్లో ఉండాలా? మీ కాళ్ళకు అడుగులకు మడుగులు వస్తాలా? వాళ్ళు ఓటు వేసుకునే స్వేచ్ఛ లేదా? భారత ప్రజాస్వామ్యము ఓటుకి ఇచ్చింది. ఓటు వేసుకోమనండి. మీరు మాట్లాడితే మీరు మాట్లాడి, కన్విన్స్ చేసుకోండి. ఈ గ్రామంలో మొదటి నుంచి బీసీలు, ప్రత్యేకించి ఒడ్డిన సామాజిక వర్గం తెలుగుదేశం పార్టీకి అనుకూలమైన కక్షతో పేద వర్గాలు, వారికి సరైన ఆధారం లేదని, ఆర్థిక స్తోమత లేనటువంటి వాళ్ళు, పేదలు, అన్ని విధంగా బడుగు బలహీన వర్గాలు ఉండే మీద దాడులు చేయటం అంటే ఏ ప్రజాస్వామ్యానికి ఇది అర్థమవుతుందో అర్థం కాలేదు. పోలీస్ అధికారులు చోద్యం చూస్తూ ఉన్నారు దర్శిలో. అది ఎందుకు? ఏ మెహర్బానీ కోసం ఎవరితో లాలూచిపడి ఇక్కడ పోలీసు అధికారులు మా బలహీన వర్గాల సోదరుల మీద ఏదైతే దాడులు జరుగుతుంటే, మహిళలను కొడుతుంటే ఏం చేస్తున్నారు? మీరు అధికారులా, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి తాబేదారులా, గులాంలా, వాళ్ళకేమైనా బాంచన్లా, లేదా వాళ్ళ ఇంటి దగ్గర ఉండేటువంటి వాచ్మెన్లా? నేర్చుకోవాలి. మీరు అధికారులకు ఉంది. పోలీస్ ప్రజల సొమ్ముతో బతుకుతున్నారు. మీరు ప్రజలంటే వైఎస్ఆర్సీపీ ప్రజలు కాదు, ఆల్ పీపుల్ ఆఫ్ ది స్టేట్. ప్రజలు కట్టే డబ్బుతో మీరు జీతాలు తీసుకొని మీ కాపురాలు నడుపుకుంటూ, మేమిచ్చే జీతాలతో బతుకుతూ
జనాన్ని కొంతమంది జనాన్ని కొడుతున్నారంటే 150-60% ఉంటే బలహీన వర్గాల మీద దాడులు ఏంటి? మిమ్మల్ని మీరు సమాధి చేసుకుంటానికి దౌర్జన్యం. బలహీన వర్గాల మీద దాడులు చేస్తున్నారంటే మీ గోతి మీరు దవ్వుకున్నట్టే, మీ ఊరి మీరు వేసుకున్నట్టే. ఇంకొకసారి ఏంటాలంటే ఒళ్ళు బలిసిన చేష్టలు కానీ జరిగినాయి అంటే జిల్లాలో ఎక్కువ మాట్లాడటం నాకు ఇష్టం లేదు. అనవసరమైన మాటలు కూడా డైలాగులు ప్రెస్లో మాట్లాడటం పెద్ద ఇష్టపడను. జరిగే పరిణామాలకు బాధ్యత వహించాల్సి వస్తుంది. మీకైతే చెబుతున్న ఈ సోదరులందరూ కూడా తెలుగుదేశం పార్టీ పూర్తిగా అండగుంటుంది. పాపారావు ఉన్నారు, మేము ఉన్నాము. సాధారణ ఎన్నికల్లో భాగంగా ప్రకాశం జిల్లా నందు అత్యధిక పోలింగ్ నమోదుకు కృషి చేసిన జిల్లా కలెక్టర్ దినేష్ కుమార్ ను పలువురు అధికారులు ప్రత్యేకంగా అభినందించారు. ఒంగోలులోని ఆయన కార్యాలయంలో జిల్లా అధికారులు ఆయనకు పుష్పగుచ్చాలు అందజేసి అభినందనలు తెలియజేశారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని ఒంగోలు పార్లమెంటు స్థానం నందు అత్యధికంగా 87.6% ఓటింగ్ శాతంతో పాటు దర్శి అసెంబ్లీ స్థానం 90.91% ఓటింగ్ మొదటి స్థానంలో నిలిచిందని అన్నారు. ఈ కార్యక్రమంలో డిస్ట్రిక్ట్ స్వీప్ నోడల్ ఆఫీసర్స్ డాక్టర్ బి రవి, బిఎస్ జ్యోతి, సూపరింటెండెంట్ నాగజ్యోతి, సోషల్ మీడియా కోఆర్డినేటర్ మారుతి, స్వీప్ టీం సభ్యులు పాల్గొన్నారు. సామాజిక వాహన తనిఖీలో భాగంగా ఒంగోలు నగరం నందు పోలీసులు ద్విచక్ర వాహనాలను తనిఖీ చేశారు. 2వ పట్టణ సర్కిల్ ఇన్స్పెక్టర్ జగదీష్ ఆధ్వర్యంలో ఒంగోలు 1వ పట్టణ, 2వ పట్టణ తాలూకా కొత్తపట్నం పోలీసుల సహకారంతో నగరంలోని అద్దంకి బస్టాండ్ కూడలిలో వాహనాల తనిఖీ చేపట్టారు. వాహన చోదకులను ఆపి వారి వద్ద సరైన వాహన పత్రాలను పరిశీలించడంతో పాటు శబ్ద కాలుష్యం చేస్తున్న వాహనాలను అదుపులోకి తీసుకున్నారు. అనంతరం సిఐ జగదీష్ మాట్లాడుతూ జిల్లా ఎస్పీ ఆదేశాల మేరకు నగరంలో వాహనాలను తనిఖీ చేయడం జరుగుతుందని అన్నారు. సరైన పత్రాలు లేని వాహనాలను సీజ్ చేయడంతో పాటు సైలెన్సర్లతో ప్రజలకు ఇబ్బంది కలిగిస్తున్న వాహన చౌదకులకు వాహనదారులను అదుపులోకి తీసుకున్నామని అన్నారు. జిల్లా ఎస్పీ గారి ఆదేశానుసారం ఒంగోలు పట్టణంలో 1 టౌను 2 టౌను తాలూకా కొత్తపట్నం స్టేషన్ సిబ్బందితో పెట్టుకొని వెహికల్స్ మీద స్పెషల్ డ్రైవ్ నిర్వహించడం జరుగుతుంది. దానిలో భాగంగా ఎవరైనా మోడిఫైడ్ సైలెన్స్లు పెట్టుకొని సౌండ్ పొల్యూషన్కి పాల్పడినా, అదేవిధంగా వెహికల్ రికార్డ్స్ వ్యాలిడ్ వెహికల్ రికార్డ్స్ లేకుండా తిరుగుతున్న అటువంటి వెహికల్స్ గుర్తించి వాటిని సీజ్ చేసుకొని మోటార్ వెహికల్ ఇన్స్పెక్టర్ గారికి తదుపరి చర్య నిమిత్తం పంపడం జరుగుతుంది. పట్టణంలో ఎవరైనా సరే ఈ ర్యాలీలో పాల్గొన్నప్పుడు కానీ ఏ విధంగా బైకులు అనేది పాల్గొని సైలెన్స్ ద్వారా సౌండ్లు చేయడం అది కూడా నిషేధం. అటువంటివి ఏమైనా చేస్తే వాటి మీద కఠినమైన చర్యలు తీసుకోబడతాయి. అందరూ కూడా వెహికల్స్ రికార్డు అప్డేట్ చేసుకొని తిరగవలసిందిగా పట్టణ ప్రజలకు విజ్ఞప్తి చేస్తున్నాం. ఒంగోలు నగరంలోని సీతారామపురం ప్రాంతంలో సంజయ్ గాంధీ కాలనీ భక్త సమాజం ఆధ్వర్యంలో శ్రీ పోతలూరి వీరబ్రహ్మేంద్ర స్వామివారి 331వ ఆరాధనోత్సవాలను అంగరంగ వైభవంగా నిర్వహించారు. ఈ సందర్భంగా అర్చకులు ప్రాంగణంలో స్వామివారి చిత్రపటాన్ని చూడ చక్కగా కొలువు తీర్చి ముందుగా గణపతి పూజ, పుణ్యవాచనం, కంకణధారణ, శ్రీ వీరబ్రహ్మేంద్ర స్వామివారి గురు పూజ, సహస్రనామార్చన, స్వామివారి బీజమంత్ర సహిత శాంతి హోమంతో పాటుగా పూర్ణహుతిని జరిపించారు. పోతలూరి శివ బ్రహ్మచారిలో ఋత్విక బృందం ఆధ్వర్యంలో శైవగామ ఆచారం ప్రకారం కార్యక్రమాన్ని శాస్త్రోక్తంగా జరిపించారు. ఈ కార్యక్రమంలో నిర్వాహకులు అల్లూరి మారుతి, శేషబ్రహ్మం, పూసపాటి పవన్, పూసపాటి రమేష్, ఓలేటి వీరబ్రహ్మం, రావూరి చరణ్, మేడూరి సాయి కుమార్ తదితరులు పాల్గొన్నారు. వర్ణ విచక్షణలు ఏమీ లేకుండా ఒకే అదే విధంగా తెలుసుకుంటూ స్వామివారి ఈ పవిత్రమైనటువంటి స్వామివార్ల కళ్యాణ మహోత్సవాలు కానీ మనందరి చేత చేయిస్తూ ఉన్నారు స్వామివారు. ఆ స్వామివారి అనుగ్రహం చేత చేసినటువంటి పాపాలు ఏవైతే ఉంటాయో సందర్భంగా
బహుమతి గారు గోపికృష్ణ గారి దంపతులు నమస్కరించినటువంటి భక్తవస్త్రద్వయం పండు తాంబూలాదులను శేషబ్రహ్మం గారి ఆధ్వర్యములో ఇక్కడ ఘనంగా స్వామివారి యొక్క ఆరాధన మహోత్సవ కార్యక్రమములు జరుగుతున్నాయి. అలాగే ఇంకా ముందు బాగా గొప్పగా జరగాలని ఆ స్వామివారిని వేడుకుంటూ లోక కళ్యాణార్థం చేసే కార్యక్రమం ఇది. సీతారాముల వారి కళ్యాణం ప్రతి సంవత్సరము శ్రీరామనవమి రోజు ఎలా చేస్తారో అలాగే మన అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుడైనటువంటి శ్రీమద్ విరాట్ పోతులూరి వీరబ్రహ్మేంద్ర స్వాముల వారి యొక్క సమాధి నిష్ఠా గరిష్ఠుడైనటువంటి రోజున ఆరాధన కార్యక్రమంగా లోక కళ్యాణార్థం ప్రతి గ్రామములో ప్రతి ఒక్క బ్రహ్మంగారి దేవాలయములో అన్ని చోట్ల మొన్న మంగమూరు డొంకలో కూడా ప్రతి సంవత్సరం జరుగుతుంది. ఈ ఒంగోలు నగరంలోనే దాదాపు 5 చోట్ల ఈ కార్యక్రమం జరుగుతున్నది. కాబట్టి ఈరోజు కూడా దశమి ఉన్నది అనేటువంటి ఉద్దేశంతో ఈరోజు కూడా ఇక్కడ ఈ కార్యక్రమం జరుగుతున్నది. ప్రతి సంవత్సరము వీళ్ళందరూ ప్రతి ఒక్కరిని పిలిచి సందాలేసుకొని ఈ కార్యక్రమాన్ని భక్తి శ్రద్ధలతో జరుగుతున్నందుకు ముందుగా ఈ కమిటీ వారికి కృతజ్ఞతలు తెలుపుతున్నాను. ఈ కార్యక్రమాన్ని మీరు మీ ఈటీవీ ద్వారా కానీ మీ యొక్క ఛానల్ ద్వారా అందరికీ స్వామివారి యొక్క తత్వాలు అన్నీ కూడా ఉపయోగించి తెలియజేయాలని మరీ కోరుకుంటున్నాను. శ్రీ విరాట్ పోతులూరి వీరబ్రహ్మేంద్ర స్వామి గోవిందమాంబ సమేత వీరబ్రహ్మేంద్ర స్వామి దేవత ఆరాధన కార్యక్రమం సీతారాంపురంలో శ్రీ వరాల నాగేంద్ర స్వామి గుడి దగ్గర శ్రీ సీతారాంపురం వాస్తవులు అందరూ విశ్వబ్రాహ్మణ సంఘం వాళ్ళు జరుపుతున్నాము అంతే. ఒంగోలు పట్టణంలో సీతారాంపురంలో వరాల నాగేంద్ర స్వామి వారి యొక్క ప్రాంగణమయందు శ్రీ విరాట్ పోతులూరి వీరబ్రహ్మేంద్ర స్వామి వారు భూత భవిష్యత్ వర్తమాన కాలజ్ఞానకర్త అయినటువంటి శ్రీమద్ విరాట్ పోతులూరి వీరబ్రహ్మేంద్ర స్వామి వారి యొక్క 331వ ఆరాధన గురుపూజ మహోత్సవ కార్యక్రమాలు అల్లూరి మారుతి శేషబ్రహ్మం గారు వారి యొక్క పవన్ కుమార్ గారు వారి యొక్క ఈ గ్రామంలో ఉన్నటువంటి ఈ వీధిలో ఉన్నటువంటి విశ్వబ్రాహ్మణ జాతీయులే కాకుండా కుల మత వర్ణ విచక్షణ లేకుండా సర్వులు కూడా స్వామివారి యొక్క సేవలో పాల్గొని జరగబోతూ ఉన్నటువంటి తెలియజేసిన మహనీయులు పరమ పురుషులైనటువంటి శ్రీ వీరబ్రహ్మేంద్ర స్వామి వారి యొక్క ఆరాధన మహోత్సవాలు వాడవాడల గ్రామాన దేశాల యందు ఎంతో వైభవంగా వైశాఖ శుద్ధ దశమి నాడు స్వామివారి యొక్క ఆరాధన మహోత్సవ కార్యక్రమాలు అద్భుతంగా అంగరంగ వైభవంగా జరుపుతూ ఉన్నారు. ప్రకాశం జిల్లా ఒంగోలు నగరంలోని మంగమూరు రోడ్లో గల శ్రీ అచలానంద ఆశ్రమంలో శ్రీ మధ్విరాట్ పోతులూరి వీరబ్రహ్మేంద్ర స్వామి వారి ఆరాధన ఉత్సవాల్లో భాగంగా కళ్యాణాన్ని కడు రమణీయంగా జరిపించారు. ఈ సందర్భంగా నిర్వాహకులు ప్రాంగణంలో చూడచక్కని కళ్యాణ వేదికను ఏర్పాటు చేసి వేదికపై స్వామి అమ్మవార్లను వేంచేయింపజేశారు. ఆపై వందలాదిగా తరలివచ్చిన భక్తజన సందోహం నడుమ బ్రహ్మం గారి కళ్యాణాన్ని ఆద్యంతంగా వేడుకగా జరిపించారు. అనంతరం విశేషంగా తరలివచ్చిన భక్తులకు అన్నప్రసాదన వితరణ చేశారు.
కొబ్బరికాయలు కొట్టండి కొబ్బరికాయలు కొట్టి నీళ్ళు కొబ్బరికి నీళ్ళు ఇచ్చేసేయండి నారాయణ పరః త్రికాల వేది అయినటువంటి స్వామివారి యొక్క సేవా భాగ్యం మనకి ఈరోజు కలిగింది. అందరూ కూడా ఎంతో పుణ్యప్రదం స్వామివారి. ఋత్వికులు అద్భుతంగా యజ్ఞం చేశారు. నిన్న అన్నదానం జరిగింది. వేల మంది భోజనం చేశారు. సాయంత్రం అచలానందాశ్రమం విద్యార్థులతో కోలాట ప్రదర్శన జరిగింది. ఈరోజు ఇప్పుడు శ్రీ గోవిందమాంబ వీరబ్రహ్మేంద్రుల కళ్యాణ మహోత్సవం జరిగింది. ఇప్పుడే మాంగళ్య ధారణ జరిగింది. భక్తులు విరివిగా హాజరయ్యారు. విశ్వశాంతి కళ్యాణం, భగవంతుని యొక్క కళ్యాణం జరిగితే లోక కళ్యాణం అని. అంటే లోక కళ్యాణం అంటే ఏంటి? వర్షాలు కురవడం, పంటలు పండటం, సమృద్ధిగా ఉండడం, ఏ వృత్తి చేసే వాళ్ళకైనటువంటి వాళ్ళకు కూడా ఆర్థిక వనరులు, అన్ని రకాల సౌలభ్యాలు కలగడం, ఇవన్నీ ఇప్పుడు అన్నదానం జరుగుతున్నది. సాయంకాలం అచలానంద ఆశ్రమం తోట్లపల్లి బ్రహ్మంగారు మండలం తోట్లపల్లి బ్రాంచ్ విద్యార్థులు పోరాట ప్రదర్శన జరుగుతుంది. సాయంకాలం సామూహిక హారత జరుగుతుంది. మనం ప్రతి నెల సామూహిక హారత జరుపుతున్నాం. ఒంగోలులో ఉన్నటువంటి అన్ని దేవాలయాల్లో సామూహిక హారత జరిపాం. ప్రతి పౌర్ణమికి ఇప్పుడు ప్రక్కన పల్లెల్లో ఒక దేవాలయం కేంద్రంగా తీసుకొని సామూహిక హారత చేస్తాం. ఒంగోలు నుంచి మన భక్తులు శిష్యులు 100 మంది అక్కడికి వెడతాం. గ్రామంలో భక్తులంతా వస్తారు. అక్కడ ఒక 45 నిమిషాలు సత్సంగం ఉంటుంది. తర్వాత అక్కడ ఉన్న మూల విరాట్కి ఉన్న భక్తులంతా కలిసి తలా ఒక హారతి ప్లేట్ తీసుకొని అందరూ హారతిస్తారు. అందరూ భగవంతునికి హారతించుకునే మాత్రమైనటువంటి అవకాశం ఈ సామూహిక హారతులు. అలా ప్రతి గ్రామంలో జరుపుతూ ఉన్నాం. దీని ద్వారా ఈ ధర్మాన్ని చైతన్యవంతం చేయడం, అందరికీ ధర్మం అందరికీ తెలుసు, ఆచరించాలనే భావాన్ని మనం పాదుకొల్పడం, దాన్ని యాక్టివేట్ చేయడం. అందువల్ల అందరికీ ధర్మాన్ని ఆచరించాలి. ఈ ధర్మాన్ని మనం ఆచరించినట్లయితే వర్షాలు కురుస్తాయి, పంటలు పండుతాయి, మనము మన కుటుంబం బాగుంటాం, మన గ్రామం బాగుంటుంది, మన రాష్ట్రం బాగుంటుంది, మన దేశం బాగుంటుంది. కాబట్టి ఈ హారత జరుగుతూ ఉన్నాం. దివాళీ బులెటిన్ మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు చూస్తూనే ఉండండి. నమస్కారం.